బీఆర్ఎస్ కాంగ్రెస్ పై బీజేపీ చీఫ్ విమర్శలు గుప్పించారు. రెండు పార్టీలు తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకుంటున్నాయని ఆరోపించారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ దోచుకుంటోందన్నారు. ఇక బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రసంగించిన ఆయన 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో జరిగిన అభివృద్ధి శూన్యమన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంటే కాంగ్రెస్ ప్రజలను మభ్యపెట్టి తప్పుడు సమాచారం అందిస్తోందని మండిపడ్డారు రామచంద్రరావు. మనం ఈ యొక్క ప్రభుత్వం నుంచి ప్రకటించబడుతుంది సమాచారం అందరికీ ఉన్నది. మరి ఒక రాజకీయ పార్టీగా మనం ఆ తయారీలో ఉండాలి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మనం భారతీయ జనతా పార్టీ తయారు ఉన్నది. పాయల్ శంకర్ గారికి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, నాగేష్ గారు, గోదాం నాగేష్ గారు, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మనము భారతీయ జనతా పార్టీ తయారై ఉంటుందని చెప్పేసి కూడా మనందరం కార్యకర్తలు కూడా సంకల్పంతో ఇక్కడ ఈ విజయ సంకల్ప సభలో మనందరం కూడా సమావేశమైనాం. మిత్రులారా, ఈ మధ్య కాలంలోనే తెలంగాణలో గ్రామీణ ప్రాంతంలో సర్పంచ్ల ఎన్నికలు జరిగినాయి. మరి నేను పేరున ప్రతి కార్యకర్తకు, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక నాయకులకు అందరికీ శీర్ష వహించి నేను వారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను, వారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే మొట్టమొదటిసారిగా తెలంగాణలో మనం 1000 సర్పంచ్ దాకా గెలిచినాం, 10,000 వార్డు మెంబర్ గెలిచినాం, 1200 నుంచి 1500 మధ్యన మనం ఉప సర్పంచులు గెలిచినాం. మనం పోటీ చేసింది కేవలం 5,000 మాత్రమే. గతంలో 150 నుంచి ఈరోజు 1000 సర్పంచులు గెలిచినామంటే గ్రామీణ ప్రజల్లో కూడా భారతీయ జనతా పార్టీకి ఆదరణ పెరుగుతున్నదన్న విషయాన్ని మనం గుర్తించుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ కేవలం 10,000 పోటీ చేసి 2,000 మాత్రమే గెలిచింది. మరి కాంగ్రెస్ పార్టీ గెలిచిన వాళ్ళంతా మా వాళ్ళే అంటున్నారు, వాళ్ళు మనలో కూడా వాళ్ళు కలుపుకుంటున్నారు. ఏది ఉన్నప్పటికీ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బలం పెరిగినటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకో. ఈరోజు పోటీ కేవలం కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ మధ్యనే ఉన్నది. ప్రజలు కూడా ఈ 2 పార్టీలను చూస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా రంగంలో లేదు, బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా ప్రజల్లో లేదు. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ ముక్కలు అవడం ఖాయమనేది విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మిత్రులు, దోచుకుంది ఇంకా పంచుకోవడంలో ఉన్నారు వాళ్ళు. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా గత 2 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంపై పరిపాలన చేస్తూ ఇక్కడ అనేకమైన వాగ్దానాలు చేసిన తర్వాత కూడా ఏ ఒక్క వాగ్దానాలు కూడా పూర్తి చేయకుండా ముఖ్యమంత్రి గారు కేవలం ఢిల్లీకి పోవడం, రావడము, లేకుంటే పబ్లిక్ మీటింగ్ పెట్టడం. నేను ముఖ్యమంత్రి గారు స్పష్టంగా అడుగుతున్నాను, మీరు ఈ రాష్ట్రంలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? రైతు బంధు చేసేశారు. మహిళలకు మీరు బంగారం ఇస్తున్నారు, తులం బంగారం ఇస్తున్నారు, ఇంకేవో ఇస్తాను, అవన్నీ కూడా పక్క పెట్టారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ వర్గం కూడా, ఏ ఒక సమాజం కూడా ఈరోజు సంతోషంగా లేరు. అవినీతి పెరుగుతూ ఉన్నది. 40% కమిషన్ అయిపోయింది ఈ యొక్క ప్రభుత్వం. 40% కమిషన్ అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మంత్రులు కొట్లాడుకుంటున్నారు. ఇండస్ట్రియల్స్ మీద తుపాకీ పెట్టి బెదిరిస్తూ ఉన్నారు. డెవలప్మెంట్ లేదు, అభివృద్ధి లేదు. ఏదైనా అభివృద్ధి జరుగుతుంది తెలంగాణలో అంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల వలన. ఈరోజు ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రభుత్వం తెలంగాణకు ఇప్పటి వరకు 12 లక్షల కోట్ల పైగా వేయడం జరిగింది. వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీతో సహా, రామగుండంలో ఫర్టిలైజర్ ఫ్యాక్టరీతో సహా గ్రామానికి కలిపేటటువంటి ప్రధానమంత్రి సడక్ యోజన కింద గ్రామీణ ప్రాంతంలో రోడ్లు, బ్లాక్ టాపింగ్ రోడ్లు, జాతీయ రహదారులు, ఎన్నో కార్యక్రమాల ద్వారా ఈరోజు తెలంగాణ అభివృద్ధి చెందుతూ ఉండే. రైల్వే స్టేషన్లు ఆధునీకరణ చేయడంలో, రైల్వే స్టేషన్తో పాటు వందే మాత్రం ఎక్స్ప్రెస్లు ఈ రాష్ట్రాల్లో తీసుకురావడంలో, మరి అనేకమైనటువంటి ఎయిర్పోర్ట్ నిర్మాణం కూడా కేంద్రం సిద్ధం ఉంటే రాష్ట్ర ప్రభుత్వం భూములు ఇవ్వలేక ఎయిమ్స్ తెచ్చినాం, ములుగులో సెంట్రల్ యూనివర్సిటీ తెచ్చినాం. మనం అదేవిధంగా అనేకమైనటువంటి ప్రాంతాల్లో మేము డెవలప్ చేస్తూ ఉంటే ఈ 2 పార్టీలు కూడా, టీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా 2 ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తూ ఉన్నారు. ఈరోజు నగరాలు ముందుకు పోతున్నాయంటే, నగరాల్లో స్వచ్ఛ భారత్ నడుస్తుందా అంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధుల వల్ల అవుతా ఉన్నాయి. అమృత్ సిటీ కింద, స్మార్ట్ సిటీ కింద ఈరోజు నగరాలలో అనేకమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇస్తున్న నిధులు ఈరోజు దారి మళ్ళించేటటువంటి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. గత ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం కూడా ఇంద్రమ్మ ఇళ్ళకి చెప్తున్నారు.
ఎంతమందికి ఇంద్రమ్మ ఇల్లు వచ్చి చెప్పేసి కూడా తెలంగాణ ప్రజలు నిన్ను అడుగుతా ఉన్నాను. ఈరోజు ప్రజల్ని మవ్వెట్టి ప్రజల్ని మోసం చేస్తూ ధనం ఉంది కదా, అధికారం ఉంది కదా అని చెప్పేసి తప్పుడు సమాచారం ప్రజలకు మీరు ఇచ్చేటటువంటి దీంట్లో కానీ తెలంగాణ ప్రజలు ఈరోజు రాజకీయ చైతన్యం ఉన్న ప్రజలు గమనిస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి చేసింది శూన్యం. మనం ఈ యొక్క ప్రభుత్వం